జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పిన్ని గారి మీద నోరు పారేసుకుంటావేంటి? కొంచెం ఆలోచించి మాట్లాడు. నా నోరు మూయించాలని చూడకండి. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రతి ఒక్కరూ మనల్ని దుర్మార్గుల్లాగా, నేరం చేసిన వాళ్ళలాగా, అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. అది ఎంత అవమానంగా ఉంటుందో ఫేస్ చేసిన నాకు తెలుసు. ఇదంతా ఎందుకు వచ్చింది? మీ పిన్ని గారి వల్లే కదా. ఆవిడ లంచాలు తీసుకున్నారనే కేసు వల్లే మనకి దుస్థితి వచ్చింది. దీపా, నా బిడ్డ లంచం తీసుకోవడం నువ్వు చూసావా? నిన్న అనేవాళ్ళు చూసారా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? అనవసరంగా దేవిక గురించి మూర్ఖంగా మాట్లాడుకు. దేవిక నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ జేబులు నిండవు కదా. ఎలాగైనా నిందలు మోపి అడ్డు తొలగించుకోవాలని ఇదంతా చేశారని తెలిసి కూడా నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? ఇలాంటి టైంలోనే కదా మనమంతా దేవికకి అండగా నిలబడాలి. అది మర్చిపోయి ఇలా తోటలాంటి మాటలు మాట్లాడతావేంటి? మీ కూతురు చేసింది మీకు తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఆ తప్పుకు పర్యవసనాలు కడుపులో ఉన్న నా బిడ్డ మీద కూడా పడుతున్నాయన్నదే నా బాధంతా. అది మీకు అర్థం కావట్లేదు. దీపా, అంటే నువ్వు కూడా నేను తప్పు చేశానని అనుమానిస్తున్నావా? నన్ను ప్రశ్నించడం కాదు, నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. నిప్పు లేనిదే పోగొస్తుందంటారా? దీపా, ఇక చాలా ఆపుతావా? మన తోడుకోరి వచ్చిన పిన్ని గారిని ఇలా అపార్థం చేసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు దీపా. సమయానికి అమ్మ ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే అలా ఎలా నా చెల్లెల్ని అంటావని నీతో గొడవ పెట్టుకునేది. ఇప్పటికే దాని మనసు ముక్కలైపోయింది. నీ మాటలతో ఇంకా దాన్ని హింసించకు. నా బిడ్డ నిప్పు, అది నిలకడ మీద తెలుస్తుంది. కడుపుతో ఉన్న అమ్మాయివి కదా, నోరు చేసుకోకూడదని మౌనంగా ఉంటే ఇలా బాధ పెట్టడం భావ్యం కాదు. దేవిక తప్పు చేయలేదని రుజువైన రోజున నువ్వేం సమాధానం చెప్తావో, నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో నేను చూస్తాను. ఉన్న మాట అంటే ఇలా తిరగబడతారేంటి? మీ మనవరాలేమో నా నోటి కాడ కూడు లాగేసింది. మీ చిన్న కూతురు వాళ్ళేమో పాలవాళ్ళు చెత్త తీసుకుపోయే వాళ్ల దగ్గర కూడా అవమానపడాల్సొస్తుంది. వీటన్నింటి వల్ల నేను పడుతున్న బాధ మీకు లెక్కలోకి రాదా? నా బాధ మీతో చెప్పుకోవడం కూడా నేరమా? దేవికకి సొంత వాళ్లతో ఇలాగే అవమానాలు జరుగుతూ ఉంటే ఆ బాధని భరించలేక డీప్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. అదే బాధతో కుంగి కృషించి చివరికి మెంటల్ దైపోతుంది. అప్పుడు దేవిక పిచ్చిదని ప్రూవ్ చేసే ఛాన్స్ నాకొస్తుంది. దీపా, దేవిక వల్ల మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారని నేను కల్లో కూడా అనుకోలేదు. దేవిక మీరంతా తన వాళ్ళనుకుంది. ఏ కష్ట నష్టం వచ్చినా మీరు తనకి అండగా ఉంటారని, మీరే తన బలం బలకమని అనుకుంది. కానీ తన వల్ల నీకింత ఇన్సల్ట్ జరిగిందని, మీ మనసు గాయపడిందని గ్రహించలేకపోయాను. జరిగిన దానికి దేవిక తరపున నేను సారీ చెప్తున్నానమ్మా. ప్లీజ్ క్షమించు.
సారీ చెప్పినంత మాత్రాన మేం పడిన మానసిక క్షోభ చల్లారిపోదు. ఈ ఇంట్లో ఉంటున్నాం కదా అని ఇప్పటికే చాలా భరిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ అవమానాలు కూడా భరించాలంటే నా వల్ల కాదు. దీపా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేస్తాం? పిన్నిగారి రాతలో ఇలా నిందలు మూసి అవమానాలు పడాలని రాసుంది. ఎవరో చేసిన కుట్రకి తను బలైంది. కానీ తొందరలోనే పిన్నిగారు నిర్దోషిగా బయటికి వస్తారు. అంతవరకు ఊర్పుతో ఉండు. ఆవేశపడకు దీపా. ఆవేశపడకుండా ఏం చేయమంటారండి? ఈ రోజు బామ్మకి జరిగిన అవమానం రేపొద్దున నాకు పుట్టబోయే బిడ్డకు కూడా జరగదని గ్యారెంటీ ఏముంది? నాకు నెలలు నిండాయి. రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకోవాలి. డెలివరీ కోసం హాస్పిటల్ కి వెళ్ళాలి. డాక్టర్ ఏమో సిజరీన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ రోజు బామ్మగారిచ్చిన డబ్బుల్ని దొంగ నోట్లు అనుకుని మెడికల్ షాప్ వాడు వద్దన్నాడు. మరి నేను డెలివరీకి హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి? దీపా, ఇక చాలు. ఇలా జరగాలనుంది, జరిగింది. మనం తప్పించుకోలేము. ఫేస్ చేయాల్సిందే. ఏంటండి ఫేస్ చేసేది? రేపు గుడి దగ్గర అడుక్కునేవాడికి 10 రూపాయలు పుణ్యంగా వేసినా అది దొంగ నోటేమోనని వాడు మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. అలాంటిది రేపు డెలివరీ కోసం ఇచ్చిన డబ్బుల్ని హాస్పిటల్ వాళ్ళు డౌట్ పడరని గ్యారెంటీ ఉందా? బామ్మగారికి వయసు అయింది. ఏదైనా హెల్త్ పరంగా సమస్య వస్తే ఒక ప్రాణానికే ముప్పు ఉంటుంది. అదే నా హెల్త్ కి ఇష్యూ వస్తే నేను నా బిడ్డ ఇద్దరం బలవాల్సి వస్తుంది. అదే నా భయం. ఆ భయమే నన్నిలా మాట్లాడిస్తుంది. దీపా, అర్థం పర్థం లేని భయాలతో అపార్థం చేసుకున్న మనసుతో మాట్లాడకు. నీకు మన బిడ్డకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటానని అమ్మ ఎప్పటినుంచో నీకు చెప్తుంది కదా. అయినా సరే అమ్మ మాట మీద నమ్మకం లేకుండా ఇలా నీ ఇష్టానికి మాట్లాడడం కరెక్ట్ కాదు. పదే పదే మీరు నాకు నచ్చ చెప్పాలని చూడకండి. ఇంట్లో పరిస్థితులకి నా బిడ్డని బలివ్వాలనుకోవట్లేదు. వాడికి బామ్మకొచ్చిన దీనస్థితి రాకుండా మీకు రోషం వచ్చి ముందే జాగ్రత్త పడతారని ఈ మాట అంటున్నాను. దీపా! మహేష్